అంటే హుషారుగా ఉంటుంది. అది ఆనాలి రైట్. ఇక చూడు హుషారుగా బస్సు ఆడుతుందో కనపడుతుందా ఇప్పుడు లైవ్లోకి వెళ్ళండి. లైవ్ ఆప్షన్లోకి వెళ్తే ఇక జనం కనపడుతూ ఉంటారు, వాళ్ళతో పలకరిస్తూ ఉంటారు. అదిగో ఉండదు ఉన్నట్టే ఏకటం హుషారుగా పోతర్లం కనపడుతుంది. ధన్యవాదాలు బస్సు ఎక్కే వాళ్ళకి. ఇదో చర్చి, పోతర్లం చర్చి ఇదే. ఇక ధన్యవాదాలు. అది ఉన్నాడు, అదే పని మీద ఉంటాడు. మీకు ధన్యవాదాలు బస్సు ఎక్కినందుకు. అంతేగా ఉండదున్నట్టే. ఓకేనా బాయ్, ధన్యవాదాలు. అది కనపడ్డాడులే, అది పోతర్లంకలో మంచి కనపడ్డాడు. ఊరంతా చూపించి అది పట్టుకుంటున్నట్టున్నాడు బస్సు. అది బస్సు పట్టుకుంటున్నాడు ఆయన ఎక్కడం హుషారుగా. అది ఆ వీడియోలో ఇందాక ఎక్కాడలే చూడండి, ఇందాక ఎక్కాడ బస్సు. ధన్యవాదాలు మళ్ళీ బస్సు ఎక్కుతున్నందుకు. అది పోతర్లం కనపడుతుంది. రాబోయేది గాజులంక. ఎక్కడ హుషారుగా పోతర్లం కనపడుతుంది. వదిలేసిందిగా, వరద వదిలేసిందిగా. అది ధన్యవాదాలు. అమ్మవారికి చెప్పాము పైన, విజయవాడ అమ్మవారికి చెప్పాము కొద్దిగా తక్కువని ఊపు. అది సాధించాము అమ్మవారిని. కనకదుర్గ అమ్మవారు వెళ్తాం కదా విజయవాడ బ్యారేజ్ మీద, వేడుకున్నాం తెలుసు కదా. అది మంచి ఉంది. ఎక్కడ హుషారుగా పోతర్లంకలో బస్సు ఎక్కుతున్నావు. పోతర్లంకలో బస్సు ఎక్కింది అంతేగా. అది ఎక్కడ దాకా టికెట్ నీకు? జనాల దాకా. ఆధార్ కార్డు తెచ్చుకున్నావా? అది జనాలు అనమాక, ఆధార్ కార్డు చూపించి టికెట్ కొట్టించుకోవాలి, లేదా 5 రూపాయలు దండ పడతావు. పోతర్లంక సాయిబాబా కనపడుతున్నాడు. అట్టగే చూస్తాను. ఆధార్ కార్డు హాఫ్ టికెటా? చెబుతాను. ముందుకెళ్ళిపోమ్మా. ఇది పోతర్లంకలో సాయిబాబా కనపడతాడు. పోతర్లంకలో సాయిబాబా కనపడతాడు అంటున్నాను. అంతే. పాసా? ఓకే. ఆర్టీసీ పాసు. సాయిబాబా కనపడుతున్నాడు. బయట సాయిబాబా కనపడింది. ఓకే ఉంటున్నాడు. ధన్యవాదాలు పోతర్లంక నుంచి అందరికీ. ఉండదున్నట్టే అంటే తీసుకురండి. అక్కడ కావాలి ఉండదున్నట్టు చూపిస్తున్నా. అది ఏం లేదు. అదే తీసాలి. పసుపు మగ్గిపోయింది. మగ్గింది కానీ నీళ్ళు వచ్చింది తప్పదుగా. జాగ్రత్తగా జాగ్రత్త ఎదురు తిరుగుతారు కత్తిపేట మూలతో వచ్చేది. ధన్యవాదాలు పై నీకు.